హలో ఎవ్రీవన్. మొన్న మేము వరంగల్ భద్రకాళి టెంపుల్కి వెళ్ళి అటునుంచి అటు లక్నవరం వెళ్ళామన్నమాట. సో ఆ వీడియో ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను. మేము ఎగ్జాక్ట్గా 7 కల్లా స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్ నుంచి. నేను ఇప్పటికీ భద్రకాళి టెంపుల్కి చాలాసార్లు వెళ్ళా, కానీ ప్రతిసారి నాకు కొత్తగా అనిపిస్తుంది. అమ్మవారిని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కోసం వెళ్ళామన్నమాట. మేము వెళ్ళిన రోజు న్యూ ఇయర్ అయింది. సో ఆ రోజు మస్తు రష్ ఉంటుంది యాక్చువల్గా. సో చూస్తున్నారు కదా, మాకు యాక్చువల్గా దర్శనం అవ్వడానికే 1.5 అవర్ దాకా అక్కడ దర్శనం చేసుకొని తినేసి లక్నవరం స్టార్ట్ అయిపోయాము. దర్శనమై మేము బయటకు వచ్చేసరికల్లా 2:30-3 అట్లా అయింది. సో ఇంకా బయట లంచ్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాం లక్నవరం. వరంగల్ నుంచి ఎగ్జాక్ట్గా 72 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ ఉంటుంది. నాకైతే లక్నవరం లేక్ చాలా చాలా బాగా నచ్చింది. మీలో ఎవరైనా వెళ్ళారా? వెళ్ళకపోయి ఉంటే ఒకసారి వీకెండ్ చూసుకొని వెళ్ళిరండి. చాలా వరంగల్ నుంచి లక్నవరం రోడ్ బాగానే ఉంది. ఒక 10 కిలోమీటర్స్ మాత్రం రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి కొంచెం గుంతలుగా ఉంది. అదర్వైజ్ రోడ్ అంతా లక్నవరంని టూరిస్ట్ స్పాట్ కింద దాన్ని చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అన్నీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మేము వెళ్ళి చెప్పాను కదా మీకు ఆల్రెడీ January 1st రోజు అని. లక్నవరం దగ్గర కూడా ఫుల్ రష్ చూస్తున్నారు కదా. ఇదే బ్రిడ్జ్ అనమాట. ఒక 1.5-2 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా బ్రిడ్జ్. లోపల మనకి వాటర్ రైడ్స్ అవన్నీ ఉన్నాయి. దీనికి మనకి ఫీజు ఏమి ఉండదు. కాకపోతే మన కార్ ఎంటర్ అయ్యేప్పుడు ఒక 50 రూపీస్ తీసుకుంటున్నారు. లోపలికి వెళ్ళాక ఏం టికెట్ ఉండదు, మొత్తం ఫ్రీ అనమాట. ఇది 6 అయితే క్లోజ్ అయిపోతుంది ఈవినింగ్. సో ఇక్కడ నుంచి ఆ చివరి వరకే ఉంటుంది బ్రిడ్జ్. మేము వెళ్ళింది కొంచెం సన్సెట్ టైం కదా, చాలా చాలా బాగుంది యాక్చువల్గా వ్యూ అయితే. అండ్ ఇక్కడ మనకి స్టే చేయడానికి కూడా ఉంటుంది, లైక్ మాల్దీవ్స్ థీమ్ అనమాట. సో నీళ్ళల్లో ఉన్నాయి కాటేజెస్ లాగా. లైక్ 6,000 ఆర్ 5,000 నుంచి 14,000 వరకు ఉన్నాయంట. సో ఇది మొత్తం లేకే అనమాట. వాటర్ రైడ్స్ ఉన్నాయి. వాటర్ రైడ్స్ కూడా 5-5:30 కల్లా క్లోజ్ అయిపోతాయి అనమాట. మేము వెళ్ళిన రోజు యాక్చువల్గా క్రిస్మస్ హాలిడేస్ అట్ ద సేమ్ టైం న్యూ ఇయర్ మొత్తం కలిసి వచ్చినాయి కాబట్టి జనాలు మాత్రం విపరీతంగా ఉండే. ఒక్క 1 అవర్ ఎక్స్టెండ్ చేశారు. ప్రైస్ కూడా రీజనబుల్లే అనిపించింది. సో ఇవి చూస్తున్నారు కదా, ఇవే కాటేజెస్. అండ్ మనకి ఐలాండ్లో కూడా ఉన్నాయి. అక్కడ ముందు కనిపిస్తున్నాయి కదా, అక్కడ అనమాట. వాళ్ళు మనకి ట్రాన్స్పోర్ట్ వాళ్ళదే అండ్ ఫుడ్ కూడా వాళ్ళదే. చాలా చాలా బాగుంది. ఇది వచ్చి పెద్ద బోటు. ఇంకా వాటర్ రైడ్స్ వేరేవి కూడా ఉన్నాయి. మేము వెళ్ళింది కొంచెం చీకటి అవుతుంది అని చెప్తున్నా కదా, లైట్ డౌన్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో మేము వెళ్ళిన టైంకి అన్నీ అంటే క్లోజ్ అయిపోతున్నాయి కాబట్టి ఇది ఒక్కటే ఉండే. ఇది ఒక్క వాటర్ రైడ్ చేసినాం మేము. ఇక్కడ 400 తీసుకుంటున్నారు. 6 పీపుల్స్ని అలౌ చేస్తున్నారు ఒక్క దాంట్లోకి. సో అదైతే నాకు రీజనబుల్ అనిపించింది, మంచిగా అనిపించింది. ఇంకా 6 అవుతుంది, అప్పుడు కూడా జనాలు వస్తూనే ఉన్నారు. ఇది ఎక్కేసి మేము ఆ చివరి నుంచి ఇక్కడ దాకా వచ్చినాం అనమాట. సో చూస్తున్నారు కదా వెనకాల బ్రిడ్జ్ ఎంత బాగుందో. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ పిల్లలకు కూడా గేమ్స్ అట్లా ఉన్నాయి. సో ఎవరైనా రావాలి అనుకుంటే మంచిగా రావచ్చు, అండ్ స్టే చేయొచ్చు. అంతా చూసుకొని మేము స్టార్ట్ అయ్యేసరికి ఇక్కడ 7 అయింది. సో 7కి ఇంకా స్టార్ట్ అయిపోయి ఒక 10 కిలోమీటర్స్ రోడ్ కొంచెం మంచిగా ఉంటుందని చెప్పా కదా, అక్కడ నుంచి వరంగల్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఐలాండ్లో ఉన్న కాటేజెస్ అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయంట. సో మనకి వాటర్లో ట్రాన్స్పోర్ట్ కానీ మనకు అక్కడ ఫుడ్ కానీ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంట. ఇంకా మేము రిటర్న్ అయిపోతుంటే 9:30 అట్లా అయితే హైవే మీద ఈ హోటల్ కనిపిస్తే ఇక్కడ ఆగి డిన్నర్ చేసేసుకున్నాము. ఇక్కడ తినేసేసి ఇంకా హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాము. హైదరాబాద్ రీచ్ అయ్యేసరికల్లా 11 ఆర్ 11:30 అట్లా అయిందనమాట. హోటల్ చాలా చాలా బాగుంది. ఫుడ్ కూడా ఓకే బాగానే ఉంది. సో మేము చపాతీ పన్నీర్ కర్రీ ఆర్డర్ పెట్టుకున్నాము. మీలో ఎంతమందికి పాన్ అంటే ఇష్టం చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. స్వీట్ పాన్ తింటాను. అలా తినేసి బయటకు వస్తూ ఉంటే పాన్ షాప్ కనిపించింది. సో పాన్ కట్టించేసుకున్నాము. సో ఈయనని అడిగిన, భయ్య నేను ఒక రీల్ తీసుకుంటా ఓకేనా అంటే, ఓకే తీసుకోండి అన్నాడు. సో ఫైనల్గా ఒక మీనాక్షి అండ్ ఒక స్వీట్ పాన్ తీసుకున్నాము. ఇంకా పాన్ తినేసేసి ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాము. పాన్ మాత్రం చాలా చాలా బాగా కట్టిండు ఈ భయ్య. నేను మీకు చివరిలో భద్రకాళి టెంపుల్ అమ్మవారి ఫోటో యాడ్ చేస్తాను. లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళినప్పుడు రష్ ఎక్కువ లేకుండే అనమాట. నేను అక్కడ అమ్మవారిని ఫోటో తీసుకున్నాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. మళ్ళీ చాలామంది చూసే ఉంటారు. యాక్చువల్లీ ఇంకా లోపల మేము 1000 స్తంభాల గుడి ఇంకేమేమో ఉంటాయి కదా, సో అక్కడ కూడా వెళ్దాం అనుకున్నాము. కానీ ఆ రష్ చూసి డ్రాప్ అయిపోయి ఇవి 2 చూసుకొని రిటర్న్ ఇంటికి వచ్చేసినాం. సో ఇవి 2 చూసేసరికల్లా టైం అయింది. 1000 స్తంభాల గుడి దగ్గర కూడా రష్ చాలా ఉంది. ఎందుకంటే అమ్మవారి టెంపుల్కి వెళ్ళేటప్పుడు మేము అక్కడి నుంచే వెళ్ళినాం అనమాట. సో అందుకని ఇంకా టెంపుల్ ఒకటి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసినాము. సో ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.